హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అర్చన, గైనకాలజిస్ట్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. నేను ఈరోజు ఈ వీడియోలో కడుపులో పెరిగే పిండంకు లింగ నిర్ధారణ తల్లి నుండి జరుగుతుందా తండ్రి నుండి జరుగుతుందా అనే విషయం చెప్తానండి. ఇక్కడ చూస్తే ఇది మదర్, అంటే స్త్రీలలో 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇది ఫాదర్, అంటే పురుషుల్లో ఒక ఎక్స్ ఒక వై క్రోమోజోమ్ ఉంటుంది. ఇప్పుడు కడుపులో పిండం ఏర్పడినప్పుడు తల్లి నుండి ఒక క్రోమోజోము, తండ్రి నుండి ఒక క్రోమోజోమ్ వస్తుంది. సో తల్లి నుండి ఎక్స్ క్రోమోజోమ్ వచ్చి తండ్రి నుండి కూడా ఎక్స్ క్రోమోజోమే వచ్చింది అనుకోండి, ఎక్స్ కాబట్టి అది పాపగా ఏర్పడుతుంది. అదే తల్లి నుండి ఎక్స్ క్రోమోజోమ్ వచ్చి తండ్రి నుండి వై క్రోమోజోమ్ వచ్చింది అనుకోండి, XY కాబట్టి అది బాబులాగా ఏర్పడుతుంది. సో రెండు సినారియోల్లోనూ తల్లి నుండి మాత్రం ఎక్స్ క్రోమోజోమే వస్తుంది. తండ్రి నుండి వచ్చే వై క్రోమోజోమ్ ద్వారా అది పాపనా బాబునా అని నిర్ధారణ అవుతుంది. కాబట్టి పిండము పాపనా బాబునా అన్న విషయంలో తల్లిని నిందించడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదండి. ఈ విషయము మీ సరౌండింగ్స్లో ఉన్న అందరికీ షేర్ చేయండి. తెలియని వాళ్ళకు కూడా ఈ విషయం తెలియాలి. ఎందుకంటే చాలామంది మదర్స్ ఈ విషయమే బాధపడుతుంటారు ఓపిక వచ్చినప్పుడు. సో ప్లీజ్ షేర్ ఇట్ with your friends and family. If you find the content helpful, don't forget to subscribe to my channel. Thank you.